విశాఖపట్నం చరిత్ర విన్నాను. ఇలా నేవీకి బలం, పరిశ్రమలకు ద్వారం, విద్యకు కేంద్రం, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. కాబట్టి విశాఖ అనేది అభివృద్ధి చెందితే కేవలం ఉత్తరాంధ్ర మాత్రమే అభివృద్ధి చెందినట్టు కాదు, దేశమే అభివృద్ధి చెందినట్టుగా భావించే ఇలా విశాఖపట్నం అభివృద్ధికి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ అభివృద్ధికి సహకరిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ అందరు గొప్ప వ్యక్తులు, ఎందుకంటే ఈ దేశంలో మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీకి మేయర్ను అందిస్తున్న గొప్ప ప్రాంతం ఈ విశాఖపట్నం. ఇటువంటి ఈ పవిత్ర గడ్డ మీద ఇవాళ నాకు ఆ మహనీయుడు, మనందరి స్ఫూర్తి పదార్థ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నా చేతుల ద్వారా ఆవిష్కరించేటువంటి అదృష్ట అవకాశం అవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను.